ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. నాకీ నిజం ఇష్టం. ఏమంటే అపవాది ఎంత గట్టిగా ప్రయత్నించినా నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు. ట్రై చేయొచ్చు, కోపాన్ని చూపించవచ్చు, నా పైకి 100 వేర్వేరు విధానాలు రావచ్చు. అయితే నాకు మంచి వైఖరి ఉండాలని ఎంచుకుంటే అతడు నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు, అలాగే మీకు చేయలేడు. మీకు తెలుసా, ఈ ఏడాది నిజంగా నా మనసులో బలంగా ఉన్నది ఏమిటో? దాన్నే మీరు మీ జీవితపు ఏ ఏరియాలో అయినా అన్వయించుకోవచ్చు. అది నా నుంచి బయటకు వస్తుంది కనుక ఈరోజు నేను ఒకలా ఆలోచించాను. బహుశా ఈ ఏడాది ఇది నాకు నిజంగా బలమైన థీమ్ కావచ్చును. అదేమిటంటే, ప్రపంచంలో 2 రకాల ప్రజలుంటారు. ఒకరు సంకల్పంతో పనులు చేసేవారు, తర్వాత ఎక్కువగా ప్యాసివ్గా ఉండేవారు. అది వేర్వేరు డిగ్రీల్లో లేదా పూర్తిగా దాదాపు ప్యాసివ్గా ఉండేవారుంటారు. వాళ్ళకి జీవితం ఒక పీడికలే. అయితే ప్యాసివ్గా ఉండేవారు తమకు మంచివి జరగాలి అనుకుంటారు. వాళ్ళు ఒకలా ఊరికినే కూర్చుని జరుగుతాయని వెయిట్ చేస్తారు. అది జరిగేలా చేయడానికి అవసరమైంది చేయరు. కోరుకుంటారంతే. కోరుకుంటారు, నాకు ఇది ఉంటే బాగుండు, నాకు అది ఉంటే బాగుండు. వాళ్ళు కోరుకునేది ఉన్న ఇతరుల వైపు చూస్తూ ఉండి అసూయపడతారు లేదా ద్వేషిస్తారు. కానీ దాన్ని పొందడానికి వాళ్ళు చేసింది మాత్రం చేయరు. ప్యాసివ్గా ఉండేవారు అలా ఫీల్ అవడానికి వెయిట్ చేస్తారు, ఫీలింగ్ కొరకు వెయిట్ చేస్తారు, లేదా ఆలోచించడానికి సరైన సమయం అని, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దాన్ని చేసేంతవరకు, లేదా ఈజీ అయ్యేంతవరకు. ప్యాసివ్గా ఉండేవారు ఎన్నడూ ఏది శ్రేష్టమైన దాంతో ముగించరు. ఏదో జరిగిపోయిందిలే అన్నట్లు ఉంటారు. సహజంగా నిందించేవారవుతారు. అందరినీ నిందిస్తారు, ఎందుకంటే జీవితం వారితో కష్టంగా డీల్ చేసినందున. అయితే సంకల్పంతో ఉండేవారు ఉన్నారు. నేను అలాంటి వారిని ఎక్కువగా చూడాలి అనుకుంటాను. చూడండి, నేను ఈ ఏడాది విరిగిన రికార్డులా అనిపించను. అయితే ఇది మనస్సులోకి వస్తూ ఉంటుంది. ఏమనంటే, ప్రజలు తెలుసుకోవాలి, దీన్ని చదవాలి అని, తర్వాత సంకల్పంతో దాన్ని చేయాలని. ఏదో ఫీల్ అయినందుని చేయకూడదు, లేదా చేయాలనో, లేదా మీతో పాటు వేళ్లాడుతుండే వారు చేశారనో, లేక మంచి ఐడియా అని అనుకున్నందునో. మీరిది సరైంది కనుక, ఒకవేళ మీరు సరైంది చేస్తారన్న నమ్మకంతో, మనసులో సరైన వైఖరితో, ఏమనంటే చివరికి సరైన ఫలితాన్ని పొందుతారు అని. సంకల్పంగానా, చలనం లేకుండానా? చూడండి, ఈ వారాంతంలో వైఖరి శక్తిని గురించి మాట్లాడతాను. మీకు తెలుసా, ఒక వైఖరి ప్రతిదాన్ని మార్చగలదని? ఒక మంచి వైఖరి మీకు యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ జీవితాన్ని ఇవ్వగలదు. చెడు వైఖరి యావరేజ్ కంటే తక్కువ జీవితాన్ని. ఎఫ్సి 4:22 నుంచి 24 వరకు నాకు నిజంగా నచ్చిన కొన్ని వచనాలున్నాయి. 22వ వచనం చెప్తుంది, కావున మీ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ప్రాచీన స్వభావం వదులుకోండి, నూతనీకరించబడని మీ ప్రాచీన స్వభావాన్ని తీసివేయండి. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొనుడి. రక్షణ పొందకముందు మీరు గతంలో ప్రవర్తించినట్లు ప్రవర్తించడం మానేయండి. ఎంతమందికి తెలుసు, మనం రక్షణ పొందినా, నూతన స్వభావం ఉన్నా, మనం బీరువాలోంచి ఆ పాత స్వభావాన్ని తీసి ధరించుకోగలమని, ఒకవేళ మనం అలా చేయాలనుకుంటే. కనుక ఒకలా దాన్ని మృతంగా ఉంచాలి. అది మరణించింది, అయితే దానికి ఆ విషయం గుర్తు చేయాలి. కనుక అంటున్నాడు, పాత స్వభావాన్ని వదిలేయండి. ఒక్క నిమిషం 23ని దాటి 24ని చూద్దాం. చెప్తుంది, నవీన స్వభావమును ధరించుకొనవలను, నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన దాన్ని. కనుక సింప్లిసిటీ ఏమిటంటే, గతంలోలా ప్రవర్తించకుండా సరైన రీతిలో ప్రవర్తించండి. చాలా సింపుల్. అలా ఎలా చేయగలను? 23 దానికి వంతెన. అది పాత జీవితం నుంచి కొత్త దానికి వంతెన. నిరంతరము చెప్పండి, అందరూ నిరంతరము. ఇప్పుడు చూడండి, చలనరహితంగా ఉండేవారు అలా ఉండలేరు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై తాజాగా ఉండే మానసిక మరియు ఆత్మిక
వైఖరిని ఉంచుకుని ఈరోజు దేని గురించి అయినా చెడు వైఖరి ఉన్నవారు ఎవరైనా ఎక్కడున్నారా? మిగతా వారందరికీ విడుదల కావాలి లేదా? నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ నాకు తెలుసు ఈరోజు కనీసం 7-8 సార్లు నేను త్వరగా సంకల్పంతో నా వైఖరిని సరిచేసుకోవలసి వచ్చిందని. కనుక నాకు అనవసరం ఎంతకాలం క్రితం రక్షణ పొందినా లేదా ప్రతి ఉదయం ఎంతగా ప్రార్థించినా మీరు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు సంకల్పంతో లేదా ప్యాసివ్గా ఉంటారన్నది, ఒకవేళ ఫీలింగ్ని అనుసరిస్తే. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు జరిగాయి, పెద్దవి కూడా కాదు, కానీ చిన్నవి. అవి నన్ను మంచిగా ఫీల్ అయ్యేలా చేయలేదు. ఈరోజు నా కంట్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడానికి 7 సార్లు ట్రై చేయాల్సి వచ్చింది. అది నాకు నచ్చలేదు. తర్వాత జుట్టుకి స్ప్రే చేద్దామనుకుంటే క్యాన్ పని చేయలేదు. అది తిప్పగానే స్ప్రే అయ్యేలాంటి క్యాన్ కాదు. నేను ఎలాంటి అసహనంగా అయ్యాను. హెయిర్ స్ప్రే వేసుకోలేదు, కాంటాక్ట్స్ పనిచేయడం లేదు. వైఖరి మీద బోధిస్తున్నా. అయితే మంచి వైఖరిని ఉంచుకోవాలి అనుకునే సంకల్పం ఉన్న వారిని చూడండి. దాని అర్థం వాళ్ళు మంచి వైఖరిని ఉంచుకోవాలని ఫీల్ అవుతారని కాదు, లేదా మంచి వైఖరి ఉంటే తప్పనిసరిగా న్యాయంగా అనిపిస్తుందని కాదు. కానీ వాళ్ళు అలా చేస్తారు ఎందుకంటే వాళ్ళ మనసు లోతుల్లో వారికి తెలుసు వాక్యం సత్యమని. ఒకవేళ పనులు దేవుడు చేయమన్నట్లుగా గాని చేస్తే దేవుడు మనం ఏం పొందగలమంటాడో వాటిని పొందగలమని. అయితే షార్ట్ కట్స్ ఉండవు. నేనెప్పుడూ చెప్తాను, డ్రైవ్ త్రూ పదోన్నతులు ఉండవని. ఈనాడు లోకంలో ప్రతిదీ డ్రైవ్ త్రూ పొందగలరు. డ్రైవ్ త్రూ ఫుడ్, డ్రైవ్ త్రూ పిక్చర్స్, డ్రైవ్ త్రూ ప్రతిదీ, డ్రైవ్ త్రూ క్లీనర్స్. అయితే డ్రైవ్ త్రూ పదోన్నతులను పొందలేరు. దాన్ని పొందగలిగే ఒకే ఒక మార్గం దాని నుంచి వెళ్ళడమే. మైక్రోవేవ్ ఆత్మిక పరిణతి అనేది లేదు. దాన్ని స్లో రూట్లోనే పొందాలి. మేము ఎక్కువగా ఫ్లై చేస్తాము. నేను ఎయిర్ప్లేన్స్ గురించి తెలుసుకున్నాను, ఆసక్తికరంగా ఉంటుంది. ఏరోప్లేన్కి యాటిట్యూడ్ ఇండికేటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. నేను దాన్ని ఆల్టిట్యూడ్ ఇండికేటర్ అనుకునే దాన్ని. అయితే అది ఒక యాటిట్యూడ్ ఇండికేటర్. అది హొరైజన్కి ప్లేన్ పొజిషన్ని తెలుపుతుంది. హొరైజన్ నార్మల్ లేదా యావరేజ్ని తెలుపుతుంది. అది డైవ్ చేసేప్పుడు దానికి నోస్ డౌన్ యాటిట్యూడ్ ఉండాలి. కనుక హొరైజన్ కానీ ఒక నార్మల్ యావరేజ్ లైఫ్ని తెలిపితే, మనం కానీ నోస్ హై యాటిట్యూడ్ని ఉంచుకుంటే జీవితంలో పైకి వెళ్తూనే ఉంటాం. మనకి అబవ్ యావరేజ్ లైఫ్ ఉంటుంది. కానీ ఒకవేళ మనకు నోస్ డౌన్ యాటిట్యూడ్ ఉంటే అప్పుడు మనకు కొంచెం బిలో యావరేజ్ లైఫే ఉంటుంది. మనం పొందగల బెస్ట్లోంచి కొంచెం తక్కువగా, మనం కోరుకున్న దానికంటే తక్కువగా. నిజం చెప్తున్నాను, నేను అనుకోను ఇలాంటి విషయాల మీద బోధన విన్న తర్వాత మనం ఇంకా వైఖరి యొక్క శక్తిని గ్రహించమని. అది మనకేం చేయగలదో, మంచిదైతే లేక చెడుదైతే ఏం చేయగలదో. నేను యోసేపు గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. ఎందుకంటే అతడు నిజంగా కొన్ని కష్టమైన, అన్యాయమైన విషయాల నుంచి వెళ్ళాడు. ఆయన అతనికి ఎంతో మంచి వైఖరి ఉండేది. అతని కేవలం ఒక స్వప్నం కలిగినందున ఆరంభించాడు. అతని సహోదరులు బానిసగా అమ్మివేయడం, అతను ఒక గుంటలో పడవేయడం. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత అతను చేయని దేనికో 13 ఏళ్లు జైల్లో ఉన్న తర్వాత కూడా ఎన్నో వేర్వేరు పరిస్థితుల్లో ఎంతో చెడుగా అతని పట్ల ప్రవర్తించిన వెళ్ళడం. అంటే ఏదో కేవలం ఒక పరిస్థితి కాదు, ఎన్నో పరిస్థితుల్లో అతని పట్ల చెడుగా ప్రవర్తించారు. మీ పట్ల చెడుగా అన్యాయంగా ప్రవర్తించబడే ఎన్నో పరిస్థితులు మీకెన్నడైనా కలిగాయా? ఆమేన్. ఆయన చివరికి ప్యాలెస్కి చేరుకున్నాడు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఆదికాండము అతనికి అదెంత కష్టంగా ఉండేది ఇంకొంచెం చెప్తే బాగుంటుందని. అంతగా ఏమీ చెప్పలేదు అందులో. కేవలం దాన్ని కానీ ఫేస్ వాల్యూగా తీసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే అతను సహజంగానే హ్యాపీగా ఉండేవాడని, అద్భుతమైన వాడు, అతనికి ప్రతిదీ ఈజీగానే ఉండేది. మంచి వైఖరిని ఉంచుకోవడము అతనికి ఈజీనే. అయితే కీర్తనలు 105లో ఒక వచనం ఉంది, అది కొంచెం హింట్ని ఇస్తుంది.
కనిపించిన దానికంటే అది ఇంకొంచెం కష్టంగా ఉండవచ్చని. అది కీర్తనలు 105, 17, 18. కీర్తనలు 105, 17, 18. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఇప్పుడు మీరు ఇది చూడండి. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇప్పుడు నిజాయితీగా చెప్పాలంటే కొంతమందికి బహుశా అర్థం కాలేదు. అయితే మీరు దాని నుంచి వెళితే అప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అతను అనుభవించింది అతన్నెంతగా బాధించిందంటే దాని గురించి మాట్లాడడానికి కూడా ఏ మార్గం లేదు. అతను ఏం అనుభవించాడో, జైల్లో బందీగా ఉండడం, అతని గురించి అబద్ధం చెప్పిన వారు, అతని సొంత సహోదరులు అతనికి చేసింది, అతని తండ్రి ఎలా ఫీల్ అయి ఉంటాడో తెలియడం, అతను అనుభవించిన వేర్వేరు విషయాలు, అది అతని ఆత్మలో ఏదో చేసింది. అతని కాళ్లకు చేతులకు వేసిన ఇనుప సంకెళ్ళు అతన్ని కంట్రోల్ చేయడానికి బదులుగా అతని ఆత్మ ఇనుములా అయింది. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. అయితే ఒకటి చెప్పనా, ఎవరైనా సరే జీవితం నుంచి వెళ్ళి గొప్ప వైఖరిని కానీ మెయింటైన్ చేస్తే, ఈ పని మీరు సంకల్పంతో చేయాలి, ప్యాసివ్గా ఉండా పని చేయలేరు. సంకల్పంతో అయి ఉండాలి. మనం దేవుని మహిమ కోసం చేస్తాం, ప్రతిఫలం కోసం కాదు, దేవుని మహిమ కోసం చేస్తాం. నేనున్న హోదాలో ఎల్లప్పుడూ ప్రజలు నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఈ ఏడాది దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఈ ఏడాది మీ బోధనకు మెయిన్ థీమ్ ఏమిటి? నేనన్నాను, అది బహుశా ఎప్పుడు ఉండేది, ఎదగండి. ఎందుకంటే దేవుడు ఆయన సంఘం కోసం కోరేది అదే. మనం లోకంలోనికి వెళ్ళి ఆయన్ని ప్రతిబింబించే జీవితాన్ని జీవించగలిగేలా ఉండాలంటాడు. ఇక్కడ మనం ఏం చేస్తాం అది మ్యాటర్ కాదు, బయట అక్కడ చేసేదే మ్యాటర్ని, మార్పుని తెస్తుంది. తెలుసా, లైట్లు ఆన్ అయి ఉన్నప్పుడు అది ఈజీనే. సంగీతం గొప్పగా ఉంటుంది, అద్భుతమైన బోధకులు ఉంటారు, అద్భుతమైన విషయాలు జరుగుతాయి, సంతోషంగా ఉంటే బాగుంటుంది, క్లాప్ ఈస్ హ్యాపీ, అవునా? అయితే నిజం ఏమిటంటే మీరు ఇంటికి వెళ్ళాలి. క్షమించండి, అయితే సర్వీస్ అయిపోతుంది, అప్పుడు ఇంటికి వెళ్ళాలి. అదిగో అక్కడే అది పని చేయాలి, అక్కడే దానికో అర్థం ఉండాలి. ఎవరైనా చెప్పండి ఆమేన్. ప్లేన్ యొక్క యాటిట్యూడ్ లేదా ప్లేన్ యొక్క ఆల్టిట్యూడ్ నాకు అది ఇష్టం. పైలట్ చేత మార్చబడగలదు కేవలం ఒకే ఒక అడ్జస్ట్మెంట్తో. మీకు కానీ నోజప్ వైఖరి ఉంటే అన్ని విధాలా దాన్ని ఉంచుకోండి. అయితే ఒకవేళ నోస్ డౌన్ వైఖరి ఉంటే అప్పుడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోమని ప్రోత్సహిస్తున్నాను. ఏమనంటే, మీరు నోస్ డౌన్ వైఖరితో వెళ్ళకూడదు అని. మీరు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఒక నిర్ణయం తీసుకుని వైఖరి అడ్జస్ట్మెంట్ చేసుకుని, అదేమిటా అదే నేను దీని మధ్యలో విజేతగా ఉండడం నేర్చుకుంటాను అని. దేవుడు మనకు ఉచిత ఎంపికనిచ్చాడనే నిజం నాకు ఇష్టం. నాకు ఈ నిజం ఇష్టం. ఏమంటే, అపవాది ఎంత గట్టిగా ప్రయత్నించినా నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు. ట్రై చేయొచ్చు, కోపాన్ని చూపించవచ్చు, నాపైకి 100 వేర్వేరు విధానాల్లో రావచ్చు. అయితే నాకు మంచి వైఖరి ఉండాలని ఎంచుకుంటే అతడు నాకు చెడు వైఖరి ఉండేలా చేయలేడు. అలాగే మీకు కూడా. ఆమేన్. తెలుసా, ఇలా అనుకునేవారు ఉంటారు. అవును, అది చెప్పడం మీకు ఈజీనే, కానీ నేను ఏం అనుభవిస్తున్నానో మీకు తెలియదు. మీరు ఈరోజు ఏం అనుభవిస్తున్నారు ఈ సమయంలో నాకు తెలియదు, కానీ ఇక్కడ మీకంటే ఎక్కువ మందే ఉన్నారు ఎంతో క్లిష్టమైన దాన్ని అనుభవిస్తున్నవారు. కూర్చుని ఇలా అనే వారికంటే నా జీవితంలో ప్రతిదీ గులాబీల బాటలానే ఉంది. నేను గతంలో అనుభవించిన ఎన్నో విషయాలు నాకు తెలుసు. ఒకలా ఏసేపులా ఫీల్ అవుతాను. అదెంతగా బాధిస్తుందంటే, నా ఆత్మ ఇనుములా అయ్యి నన్ను బలమైన దేవుని స్త్రీగా చేసింది. ఒక బిడ్డగా తండ్రి చేత సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డంతో ఆరంభించి ఇప్పుడు వెనక్కి తిరిగి వాటిని చూస్తుంటే నిజంగా అవన్నీ నాకు శత్రువులు అనుకున్నవి ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాయి. ఎందుకంటే దేవుడు నేను అనుభవించేలా చేసినవన్నీ ఈరోజు ఇలా ఉండడానికి చేసినవే. అవి ఇంకెంతో మందికి హెల్ప్ చేసేలా చేస్తున్నాయి.
కనుక సమస్యలు ఉన్నప్పుడు కోపంగా ఉండడానికి బదులుగా మనకవి చెడు చేసేలా చేయనిద్దాం. వినోదంగా ఉంటాయని అనడం లేదు, ఆనందించగలిగేవిలా. బహుశా యోసేపు ఎంతో కఠిన సమయాల నుంచి వెళ్ళాడు. తెలుసా అదెలా అనిపిస్తుందంటే దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు అతడు ఏమాత్రం భయపడలేదు. అలానే ఓ బండను తీసి క్రింద పెట్టి రాత్రంతా నిద్రపోయినట్లు. అయితే నాకు ఫీలింగ్ వణుకు పుట్టి ఉండొచ్చు, కొంచెం భయం కూడా ఉండి ఉండొచ్చు ఆ సింహపు గుహలో. దేవుడు ఎలా ఉండాలంటాడో దానికి మనం కొంచెం సంకల్పంతో ఉండాలి. ఏం చెప్తున్నానో అర్థం అవుతుందా? సంకల్పం కల వ్యక్తికి ప్యాసివ్గా ఉండే వారికి మధ్య తేడాను గురించి చెప్తుంటే తెలుసా, కొన్నిసార్లు సంకల్పంతో ఉన్నట్లు ఫీల్ కాము. ఈ ఏడాది 2 సార్లు నేను ఒక సందేశాన్ని బోధించా, టీవీ కోసం, తర్వాత చేస్తాను. దాని పేరు మీ లేవడం వెళ్ళడం లేచి వెళ్ళిపోయిందా. మీకు తెలుసా, మీ లేవడం వెళ్ళడం లేచి వెళ్ళిపోతే మీకు ఒకే ఎంపిక ఉంటుంది, అదే లేచి దాన్ని తిరిగి తెచ్చుకోవడం. ఊరికే కూర్చుని సరైంది చేయడానికి ఫీల్ అవ్వాలని వెయిట్ చేయకూడదు. విక్టర్ ఫ్రాంకల్ జర్మనీలో ఒక కాన్సంట్రేషన్ క్యాంప్లో ఉన్నప్పుడు అన్నారు, మనిషి స్వాతంత్రపు చివరిది ఎవరు తీసుకుని వెళ్ళిపోలేంది ఏమిటంటే ఎటువంటి పరిస్థితులు అయినా సరే తమ వైఖరిని ఎంచుకోవడమే. సరే, ఈయన కాన్సంట్రేషన్ క్యాంప్లో ఉన్నారు. వాళ్ళ పట్ల నమ్మశక్యం కానంత చెడుగా ఉన్నారు. ఈయన అన్నారు, నా నుంచి హిట్లర్ తీసుకోలేంది ఒకే ఒకటి ఉంది, అదే మంచి వైఖరిని మెయింటైన్ చేయాలని నా ఎంపిక. అద్భుతంగా ఉంది కాదా? నిజంగా అద్భుతం. వైఖరి అనేది లోపల నుంచి బయటకొచ్చే మన ఆలోచన జీవితం. ఒక వైఖరిని గురించి ఆసక్తికరమైంది, వైఖరి అనే దాన్ని ఏమాత్రం దాచలేరు. మీకు అది తెలుసా? అది మీ ముఖం మీద తెలుస్తుంది, మీ బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది. ఒక వైఖరి మీరు కానీ ఎవరైనా ఏదైనా చేశారని అనుకుంటే, లేదా స్టూపిడ్గా చెప్పారనో, మీరు మీ నోటిని తెరవకుంటే మనం చేసేది ఇదే. నాకు తెలుసు, డేవ్ ఏదైనా చేస్తే దాంతో నేను ఒప్పుకోకుంటే ఎలా ఉంటాను, లేదా దీని సంగతి ఏమిటి అప్పుడు మీరు. కనుక వైఖరి అనేది ఉన్నప్పుడు అది మీ ముఖం మీద తెలుస్తుంది, మీ బాడీ లాంగ్వేజ్లోనూ. మనం సరైన మాటలే చెప్పినా కూడా వాయిస్ టోన్ తప్పుగా ఉంటుంది. నాకు గుర్తుంది, లోబడి ఉండే భార్యను గురించి నాతో దేవుడు ఎంతగానో డీల్ చేస్తున్నప్పుడు, ఓ మ్యాన్, అది నాకు కష్టంగా ఉండేది. కనుక చివరికి నేనే పాయింట్కి చేరుకున్నానంటే, డేవ్ నాతో ఏమైనా చేయమని చెప్పినప్పుడు చేయాలనిపించకపోతే అనేదాన్ని ఎస్ అని. ఎంతమంది చెప్పగలరు అలా ఎస్ అని? ముందుగా నేను అనేది సరే చేస్తాను, కానీ ఖచ్చితంగా చేయడం ఇష్టం లేదు. ఆదికాండం 4వ అధ్యాయం 5-7లో మనం హేబేలు కయీనుల పరిస్థితిని చూస్తాం. మీకు ఒకటి చూపించాలి, ఎంతో విలువైన విషయం. కయీన్ను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొన్ను. అతడు విచారంగా నిరాశగా కనిపించాడు. ఇప్పుడు అతని మనసులో ఏదో జరుగుతుంది, అది అతని ముఖంలో కనిపించింది. చూసారా, అది అతని మనసులో ఉంది, కానీ అతని ముఖంలో కనిపించింది. అతని కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకొన్నాడు, అందుకే విచారంగా నిరాశగా కనిపించాడు. ఆశ్చర్యం, ప్రపంచంలో ఎంతమంది నిరాశలో ఉన్నవారున్నారో చూస్తే. ఒకవేళ తమతో తాము వారు నిజాయితీగా ఉంటే, వాళ్ళు కోపంగా ఉన్నందున, లేదా పగ, లేదా ద్వేషంతో. ఎల్లప్పుడూ విషయం అలానే ఉండదు. శారీరకమైన విషయాలు డిప్రెషన్ కలిగిస్తాయి, భావకమైన విషయాలు డిప్రెషన్ కలిగిస్తాయి. అయితే ఎక్కువగా దానికి చికిత్స అవసరం లేదు, ఆ విషయంతో డీల్ చేయవలసి ఉంటుంది. అదంతా కాదనుకోండి, కానీ ఎక్కువగా. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వెందుకంత విచారంగా నిరాశగా కనిపిస్తున్నావు? 7వ వచనం చూడండి. నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. అయితే ఇప్పుడు ఇది చూడండి, నీవు దాన్ని ఏలుదువన్ను,
కనుక శోధనని ఏలే పని ఎవరిది, పాపాన్ని ఏలే పని ఎవరిది? అది మనదే, దేవుని సహాయం లేకుండా కాదు. కానీ నిజం ఏమిటంటే మనం సరైంది చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. చెప్పండి, సరైంది చేయగలను. చాలామంది నిజం అన్నట్లుగా చెప్పలే. చూడండి, నిజం ఏమిటంటే మనుషులుగా మనం దాన్ని ఎదుర్కోవాలని అనుకోము. ఎందుకంటే మనం ఏం చేయలేమని అనుకోవాలనుకుంటాం. ఇంకా వినోదాన్ని పొందుతున్నావా? ఇద్దరికి వినోదంగా ఉంది. అది పర్వాలేదులేండి, నాకు ఉంది. ఇప్పుడు మా మనవరాలు, మా అమ్మాయి చెప్పింది, మా మనవరాలు ఆమె తండ్రి అంటే మా అల్లుడు, ఆమెకి గత వారం ఒకరోజు ఉదయాన్నే ఏదో చేయమని చెప్పారట. చూడండి, చెప్పాలంటే ఆమె ఎక్కువగా నాలానే ఉంటుంది. ఒక్క విషయంలో తప్ప, అంటే 70 ఏళ్ల రిఫైన్మెంట్ ఆమెకు ఇప్పుడు 12 సంవత్సరాలే. కనుక ఆమె పూర్తిగా విరిగిపోని, సిలువ వేయబడని జాయిస్ మేయర్. చెప్పాలి అంటే ఎక్కువగా నాలానే ఉంటుంది. ఆమె పేరు ఎమిలీ. సరే, వాళ్ళ నాన్న పక్క సర్దమని చెప్పాడు, ఆమె నో అంది. వాళ్ళిద్దరి మధ్య వివాదం జరిగింది. ఆమె ఎప్పుడూ సారీ చెప్పదు, ఆమె సారీ చెప్పదంతే. సరే, మా అమ్మాయి ఏమందంటే రోజంతా ఎమిలీ నిరాశతో చిరాకు మూడ్లోనే ఉండడం గమనించిందట. రోజంతా విచారంగా. చివరికి 5 గంటలకు ఆ మధ్యాహ్నం ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిందట. క్షమాపణ అడిగింది. లారా అంది. వెంటనే ఆమె మూడ్ మారడం గమనించా మళ్ళీ సంతోషంగా ఉంది. అక్కడ ఉన్న సందేశం ఏంటి? ఆమె లోపల ఏదో జరుగుతున్నందున వివరించలేనిది. కమాన్నా, చూడండి, ఈరోజు అసంతోషంగా గానుంటే బహుశా నిన్నేం చేశారో చూసుకోవాలి. డీల్ చేయనిది ఉంటే. ఒక రాత్రి నాకు నిద్ర పట్టలేదు, పోలేకపోయాను. ఉదయం 5 గంటలు అవుతుంది. సహజంగా బాగా నిద్రపోతా. చివరికి లేచిలా అనుకున్నా, దేవా అసలు తప్పు ఏమిటి? రాత్రి 10 గంటలకే అడగాల్సింది. వెంటనే ఆయన, నేను మొన్న చేసినదేదో చూపించాడు, ఎవరినో అవమానించాను, దానికి నేను పశ్చాత్తాపడి క్షమాపణ అడగాలి, ఆయన క్షమించమని అడిగాను అన్నాను. ఉదయం వీలైనంత త్వరగా ఫోన్ చేసి క్షమాపణ అడుగుతాను. అప్పుడు వెంటనే నిద్ర పట్టేసింది. తెలుసా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. మనల్ని మన గందరగోళాల్లో వదిలేస్తాడు. ఒకలా మనల్ని కుట్టకుండా ఉంటాడు. కుట్టకుండా చివరికి మనం ఆయన విధానంలో పనులు చేసేంత వరకు అలా చేయడు. దేవుని వద్ద మన కోసం ఒక నోజ్ హై లైఫ్ ఉంది. మనకు నోజ్ హై వైఖరి ఉండాలి. ఒకవేళ ఆయన మనకి ఇవ్వాలనుకున్న జీవితాన్ని ఆనందించాలంటే ఈ నూతన సంవత్సరంలో మీరంతా పైకి రావాలి. మనం శిరస్సు తోక కాదు, పైన ఉన్నాం క్రింద కాదు. మనము ఇవ్వగలం, ఎన్నడూ అప్పు చేయం. అయితే నోజ్ డౌన్ వైఖరితో కాదు, మనకు నోజ్ అప్ వైఖరి ఉండాలి. ప్రతి ఒక్క రోజు మనలోని ప్రతి ఒక్కరూ మనం సారీ ఫీల్ అవ్వాలని ఎంచుకోవాలి, లేదా మంచి వైఖరిని పొందాలని. మనలోని ప్రతి ఒక్కరూ. అదంతా మీ ఇష్టం, అదంతా నా ఇష్టం. తెలుసా, అన్ని పరిస్థితుల్లోనూ మంచి వైఖరిని ఉంచుకోవడం అంటే ముందుగా గుర్తించడం, జీవితంలో ప్రతిదీ మనం కోరుకున్నట్లు జరగదని, క్రీస్తు ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాలి అని, సంతోషంగా ఉండగలమని, తృప్తిగా మంచి వైఖరితో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే. యేసు చేసింది కూడా అదే. ఆయన మనల్ని ప్రోత్సహించేది అలా చేయమనే. అపొస్తలుడైన పౌలు ఎన్నడూ ప్రజల సమస్యలు పోవాలని ప్రార్థించలేదు. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే మంచి టెంపర్ని మెయింటైన్ చేయాలని ప్రార్థించాడు. తెలుసా, ఇదంతా మనం విషయం గురించి ఆలోచించే విధానంలో జరుగుతుంది. నేను ఉదయాన్నే లేచి ప్రతిదీ అనుకున్నట్లే జరుగుతుందని తీర్మానించుకుంటే అలా అవుతుంది లేదా జరగదు. అప్పుడు నా రోజంతా చెడుగానే ఉంటుంది. కానీ ఉదయాన్నే లేచి ముందుగానే కొంచెం ఆలోచన చేస్తే, కొంచెం ప్రార్థన, దేవ ఇదిగో ఈరోజు ఇవి జరగాలని అనుకుంటున్నా, అవి జరగాలని ప్రార్థిస్తున్నా, నాకు తెలుసు నీ ద్వారా నేను చేయాలనుకుంది చేయగలను. ఈరోజు నిన్ను మహిమపరిచి నీకు ప్రతినిధిగా ఉండాలనుంది. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ని ఈ రోజే విజిట్ చేయండి.
మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.